రేవంత్ చెప్పడం ఏంటి? బాబు సీమను తాకట్టు పెట్టడం ఏంటి? రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం, ఆయనకు తన రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మరి ఏపీ సీఎం చంద్రబాబుకు తన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదా? రేవంత్ రెడ్డికి తన రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఉన్న కమిట్మెంట్ మరి చంద్రబాబుకు ఎందుకు లేదు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేస్తానని చంద్రబాబు ఎందుకు కమిట్ అయ్యారు? క్లోజ్డ్ రూమ్లో ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కుదిరినటువంటి చీకటి ఒప్పందం ఏంటి? రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడా, సహచరుడా, మరొకటా అన్నది పాయింట్ కాదు. రేవంత్ రెడ్డి అడగగానే దాదాపుగా పూర్తి కావచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు సమాధి కట్టారన్నదే అసలైన పాయింట్. ఈ చీకటి ఒప్పందంతో బాబుకు కలిగే ప్రయోజనం ఏంటి? అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పేంత వరకు ఈ విషయం బయటపడకుండా చంద్రబాబు మేనేజ్ చేస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి ఈ వాటర్ బాంబు పేల్చాక చంద్రబాబు సైడ్ అయిపోయి తన పార్టీ నాయకులను ముందుకు తోసి మాట్లాడిస్తున్నారు. పరమానందయ్య శిష్యులు పరమానందయ్యను ఇరికించినట్టుగా ఈ నాయకులు బాబును మరింత ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల ప్రారంభించగానే ఎన్జీటీ ఆపేసిందట. ఆ తరువాత పనులు ముందుకు సాగలేదట. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. జాగ్రత్తగా వినండి. అందరికీ మీకు 1800, 1500 అంటే నీకు 15000, నీకు 15000 విన్న వాళ్ళందరికీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. క్లియర్గా వినండి. ఇది విన్న తరువాత అసలు విషయం మాట్లాడదాం. ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతల రాయలసీమ లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే చాలా క్లియర్గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 2020 మే 5వ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అదే మే నెల 20వ తేదీన అంటే 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీతో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే. అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక చేత్తో 5వ తారీఖున ఇచ్చి ఇంకొక చేత్తో 20వ తారీఖునే మరి స్టేటర్ తెచ్చుకున్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత, రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. విన్నారు కదా మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? నీకు 18000, నీకు 18000, నీకు 18000 అని ఇంటింటికి వెళ్ళి చెప్పినా మీ మాటలు ఎవ్వరూ నమ్మేటట్టు లేరు సార్. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, రాసుకోండి, రాసి పెట్టుకోండి. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి వినిపించండి. మీరేం చెప్తున్నారు? మే 5, 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్ ఆమోదముద్ర వేస్తే అదే నెల 20న పనులు నిలిపివేస్తూ ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చిందని మీరు అంటున్నారు. ఎస్, దీనికి కమిట్ అయి ఉండండి. ఇక్కడ నుంచి ఒక్క మాట కూడా మీరు మాట్లాడే అర్హత మీకు ఉండదు. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తాను, వినండి. అదే నిజమైతే 2021 జూలై 11న ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి లేఖ ఎందుకు రాశారు? రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేయాలని ఎందుకు కోరారు? ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుందని మోసలి కన్నీరు ఎందుకు కార్చారు? చంద్రబాబు నాయుడు గారి కడుపు మంటను ప్రకాశం జిల్లా నేతలు లేఖ రూపంలో బయటపెట్టింది నిజం కాదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో కేసీఆర్కు లేఖ రాయించింది వాస్తవం కాదా? మీరేమంటున్నారు? 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదముద్ర వేస్తే అదే నెల 20 అంటే 2020 మే 20న పనులు నిలిచిపోయాయి ఎన్జీటీ ఉత్తర్వుల ప్రకారం అని అన్నారు. మరి మీ టీడీపీ నేతలు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు సార్. అది ఎప్పుడు రాశారన్నది మీ ఆస్థాన పత్రిక, మీ గెజెట్ ఈనాడును మాత్రమే చూపిస్తున్నా. ఒక్కసారి చూడండి, ఈనాడు దినపత్రికను చూడండి. ఇందులో ఏముంది? జూలై 11, 2021 ఆ ఎత్తిపోతలతో ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం. 3 టీడీపీ నేతలు డోలా బాల వీరాంజనేయ స్వామి, అలాగే మన ఏలూరు సాంబశివరావు గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, 3 ఫోటోలు వేసి ఎంత చక్కగా ఉన్నారు చూడండి. ముగ్గురు ఫోటోలు ఒకసారి చూడండి సార్. అందరూ రామానాయుడు గారు 3 ఫోటోలు చూడండి సార్. 2020లో ఆగిపోయాయా పనులు? ఆగిపోతే 2021 జూలై 11న లెటర్ ఎలా రాస్తారు సార్? సీఎం గారికి రాసింది ఎవరు సార్? మీ పార్టీ ముఖ్య నాయకులు, ప్రకాశం జిల్లా నేతలు. రాయించింది ఎవరు సార్? మా చంద్రబాబు నాయుడు గారు.
చూడండి సార్ ఏం రాశారు. రాయలసీమ ఎత్తిపోతలపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40,000 నుంచి 80,000 క్యూసెక్కులకు పెంపుపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాలా వీరాంజనేయ స్వామి, సాంబశివరావు సీఎం జగన్కు లేఖ రాశారు. అక్కడ పనులు జరుగుతుంటేనే కదా లేఖ రాస్తారు. పచ్చి అబద్ధాలు చెబుతూ మీరిచ్చిన హామీల్లాగే గాల్లో గెలిపేయొచ్చు అన్నట్టుగా చాలా సింపుల్గా ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి అడ్డంగా దొరికిపోతారు. మా చంద్రబాబు నాయుడు గారిని ఇరికించేశారు. ఇప్పుడు మీరు మాట్లాడడం వల్ల మా చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ పైన, అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ పైన ఆయన దాగుడు మూతల్లాగా సైలెంట్గా సైడ్ అయిపోతే మీరు అనవసరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇరికించారు. చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపం ఏంటో పాత పేపర్లు తీసి మేము బయట పెట్టాల్సి వస్తుంది. టీడీపీ నేతలు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు లెటర్ ఎందుకు రాశారు సార్? రాయలసీమ ఎత్తిపోతలతో మా జిల్లాకు నష్టం జరుగుతుంది, ఆపేయండి అని. పనులు జరుగుతుంటేనే కదా. పాయింట్ నెంబర్ 1 ఇంకా ఉన్నాయి సార్, ఇంకా చూపిస్తాను. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జగన్ అధికారం నుంచి దిగిపోయే వరకు కొనసాగాయా లేదా? రామానాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా సవిత గారు, ఇంకా ఎవరో చాలామంది మాట్లాడారు, వాళ్ళందరూ కూడా చెప్పొచ్చు. ఈ పనులకు సంబంధించి 2024లో 795 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించారా లేదా? 2024 అంటే ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయే సమయానికి. ఇంకా చెప్పాలంటే మెజర్మెంట్ బుక్స్, బుక్స్ అని ఉంటాయి. ఆ పనులకు సంబంధించి విషయాలు స్పష్టంగా అందులో ఉంటాయి. అందులో ఉన్నాయా లేదా? బుక్స్లో ఏ రీచ్, ఎప్పుడు పనిచేశారు, ఎంత క్వాంటిటీతో పనిచేశారనేది స్పష్టంగా ఉంటుందా లేదా? ఆ బుక్ తీసి చూస్తే ఈ పనులు ఎంతవరకు జరిగాయో లెక్క తేలిపోతుందా లేదా? 795 కోట్ల రూపాయల పనులకు సంబంధించి మళ్ళీ మీ గెజిట్ పత్రిక, టీడీపీ సంబంధించినటువంటి పత్రిక, ఈనాడు దినపత్రిక, మీ ఆస్థాన పత్రిక ఏం రాసిందో ఆ వార్తను కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూపిస్తాను. కళ్ళప్పగించి గుడ్లప్పగించి అందరూ ఒక్కసారి చూడండి సార్. ఇది మన ఈనాడు దినపత్రిక సార్. చంద్రబాబు నాయుడు గారి కోసమే వార్తలు రాస్తూ ఉంటుంది. ఇలా రాసేటప్పుడు కొన్ని నిజాలు రాయాల్సి వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారి కోసం రాస్తున్నా సరే ఆ నిజాలతో అప్పుడప్పుడు దొరికిపోతుంటుంది సార్. అలా అడ్డంగా దొరికిపోయారు సార్ మా రామోజీరావు గారు. వాళ్ళ అబ్బాయి అంటే ఎవరు తెలుసు కదా, జర్నలిజం విలువలకు గుండు కొట్టేశారు ఆయన. ఆ పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే అనుమతులు లేకుండానే 1,000 కోట్ల రూపాయలు దారబోతా. ఇప్పటికే 5,750 కోట్లు ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టులకు సంబంధించి అని రాస్తూ రాయలసీమ ఎత్తిపోతల కనిపిస్తోందా సార్? ఇక్కడ టాప్లో ఉంది చూడండి. రాయలసీమ ఎత్తిపోతల అంచనా వ్యయం 3,825 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఖర్చు 739 కోట్లు. పనులు జరగలేదా సార్? 5 రోజులకే ఆగిపోయిందా సార్ రామానాయుడు గారు? 10 రోజులకే ఆగిపోయిందా సార్? ఎన్జిటి ఉత్తర్వులతో స్టాప్ అయిపోయిందా సార్? 739 కోట్ల రూపాయల పనులు జరిగాయని మీ గెజిట్లో రాశారు సార్. మీ గెజిట్లోనే ప్రచురించారు సార్. ఇంకా పోలవరం ఎత్తిపోతలకి ఎంత ఖర్చు చేశారు? చింతలపూడి ఎత్తిపోతల 4,120 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారని ఈనాడు దినపత్రిక రాసుకొచ్చింది సార్. ఈనాడు దినపత్రికలోనే ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పనులు ఆపేయాలని ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చే నాటికి 14% పనులు పూర్తయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయే నాటికి అదే ప్రాజెక్టు పనులు 87% పూర్తయ్యాయని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది సార్. ఆ పనులకు సంబంధించినటువంటి ఫోటోలను కూడా వచ్చేసింది సార్. ఆ వార్త కూడా ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూపించండి సార్. అది చూపించే ముందు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఆ దృశ్యాలు ఒక్కసారి కళ్ళప్పగించి అందరూ చూడాలి. నిజంగా ఇంత గొప్పగా పనులు జరుగుతూ ఉంటే ఏ పనులు జరగలేదని అబద్ధం చెప్పటం, పనులు ఆగిపోయాయి, 10 రోజులకే ఆగిపోయాయి. 10 రోజుల పనులు సార్ ఇవి. 739 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారే. ఒక్కసారి అవి చూడండి. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా చెప్పుకోలేకపోయారని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఈరోజు ఆ పనులు ఆగిపోయి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు, ఎంత గొప్పగా పనులు నడిపించారు, ఎంత గొప్పగా నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేయాలని సంకల్పించారు. ఇక్కడ ఆ దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతుంది. మెడికల్ కాలేజీలు అంతే,
వాటిని ప్రైవేటుకి అప్పగిస్తున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడిన విధానం, ఆయన మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన విధానం, 6 కాలేజీలు పూర్తి చేసిన విధానం, మిగిలిన కాలేజీలని దాదాపుగా పూర్తి చేసిన విధానం మనకు తెలిసొచ్చింది. భోగాపురం ఎయిర్పోర్టు అంతే. చేసింది చెప్పుకోలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. చేస్తే చాలు, చెప్పుకోవాల్సిన అవసరం లేదనేది వారి భావన కావచ్చు. కానీ దొంగలు ఉంటారు సార్, క్రెడిట్ చోర్లు అంటారు వాళ్ళని. అలాంటి వాళ్ళు ఏ పని చేయకుండా ఖాతాలో వేసేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం చేసిన మంచి పనిని కూడా అడ్డుకుంటూ ఉంటారు. ఒక మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు రాక్షసులు ఏం చేస్తుంటారు, మనం పురాణాల్లో చదువుతూ ఉంటాం. అందులో రక్తాన్ని, మాంసాన్ని వేసి ఆ మహాయజ్ఞాన్ని వాళ్ళు డిస్టర్బ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చేసేటటువంటి మహాయజ్ఞం అసలు జరుగుతోందన్న విషయం ప్రజలకు తెలియాలి కదా. ఈరోజు అక్కడికి వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్ళడం వల్ల అద్భుతమైన దృశ్యాలు ఈరోజు ఆవిష్కరించబడ్డాయి, అందరి కళ్ళకి కనిపించాయి. పోర్టులు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రతి చోటకి మా దగ్గర 4 పోర్టులు ఉన్నాయి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నారు. మీరు అదే కాదు, అదానీ డేటా సెంటర్ పేరు మార్చి గూగుల్ తెచ్చామని అబద్ధం చెప్పుకుంటారు. ఇలా ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఋషికొండ పైన పర్యాటక శాఖ భవనాలు నిర్మిస్తే దాన్ని గుండు కొట్టేశారు, అది చేశారు, ఇది చేశారని దాన్ని అలాగే మాట్లాడతారు. సచివాలయాలు పేర్లు మార్చేశారు. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులే జరగలేదు, రూపాయి కూడా ఖర్చు కాలేదన్నారు. ఇదంతా చెప్పిన తర్వాత ఎంత శాతం పనులు పూర్తయ్యాయి, అసలు పనులు పూర్తయ్యాయా లేదా, మీరు నేను ఆస్థాన పత్రిక ఈనాడు ఇవి కాకుండా నమస్తే తెలంగాణ పత్రిక, అంటే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు రాసుకున్నటువంటి వార్తలో భాగంగా ఒక వార్తను మీకు చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఎస్, నమస్తే తెలంగాణ దినపత్రిక అక్టోబర్ 6, 2024 ఏం రాసిందయ్యా అంటే, ఎన్జీటీ ఆదేశాలు తుంగలో తొక్కి పర్యావరణ అనుమతులు లేనిది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టొద్దని 2021 ఏడాది డిసెంబర్ 17న ఎన్జీటీ తీర్పిచ్చింది. ఈ తీర్పుతో కొన్ని రోజులు పని ఆపేసిన ఏపీ ప్రభుత్వం ఆ తరువాత నిరాటంకంగా కొనసాగిస్తున్నది. ఎన్జీటీ తీర్పు నాటికి 14% పనులు మాత్రమే పూర్తయితే 2024 మార్చి, ఏప్రిల్ వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు దాదాపు 87% పనులు పూర్తి కావడం గమనార్హం. ఇది ఎప్పుడు సార్ ఈ వార్త? 2024 అక్టోబర్లో నమస్తే తెలంగాణ దినపత్రిక రాసినటువంటి వార్త. ఇప్పుడు అర్థమవుతోందా మీకు? ఇప్పుడు క్లియర్గా అర్థమవుతోందా? కేవలం 13% పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు ఎందుకు ఆపేశారు? 13 కాకపోతే 15, 20%. జగన్మోహన్ రెడ్డి గారు 87 కాదు 80% చేశారనుకో, 75% చేశారనుకోండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపేశారు? దాదాపుగా పూర్తయిన ప్రాజెక్టు కళ్ల ముందే కనిపిస్తుంటే అసలు పనులే జరగలేదని 2020లోనే ఆపేశారని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు? పైగా మీ నోటితో మీరే ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని ఎందుకు ముద్ర వేస్తున్నారు? రాయలసీమ ఎత్తిపోతల పథకం తన ఒత్తిడితోనే చంద్రబాబు ఆపేశారని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తరువాత ఇందులో వైఎస్ఆర్సీపీ పాత్ర ఏముంటుంది సార్? ఇందులో వైఎస్ఆర్సీపీ చేసే రాజకీయం ఏముంటుంది సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది ఏంటంటే, ఆ క్లోజ్డ్ రూమ్లో జరిగిన చీకటి ఒప్పందం ఏంటి, ఎలాంటి స్వప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు? కేవలం ఈ చీకటి ఒప్పందం రాయలసీమ ఎత్తిపోతల పరిమితమా, ఇంకా మరేదైనా దాగుందా? అసలు ఇంత జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? తన శిష్యులను ముందు పెట్టి వెనక్కి ఎందుకు దాక్కున్నారు? అసలు మీరు పనులు కొనసాగిస్తారా లేదా? రాయలసీమ ఎత్తిపోతల పూర్తి చేస్తారా లేదా? రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటారా? చంద్రబాబు స్వప్రయోజనాల కోసం తాకట్టు పెట్టేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేంత వరకు మీరందరూ కూడా రాయలసీమ ద్రోహులే అవుతారు. ఈ అంశంపైన చర్చిద్దాం.